అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేటు యాజమాన్యాలు తుంగంలో తొక్కుతున్నాయి, తూట్లు పొడుస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఒకవైపు, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేసినారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు కేటాయింపుల్లో పెద్ద ఎత్తున ఆలస్యం నిర్వహిస్తుంది. యాజమాన్యాలు విద్యార్థులను చేసుకునేటువంటి పరిస్థితి లేదని ఒకవైపు డిఓ కార్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విద్యా హక్కు చట్టంలో వచ్చినటువంటి విద్యార్థులు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మీ స్కూల్లో చేర్పించుకోవడం లేదని, వాళ్ళ అవసరం లేదని బయటకు పంపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మీరేమంటారు? యాక్చువల్గా అది తప్పది. ఎందుకంటే గత 3 ఏళ్ళ నుంచి వచ్చిన పిల్లవాళ్ళు ఎవరు ఎడిగిపోలేదు, చదువుతున్నారు. ఇంకా ఈరోజు కూడా చదువుతున్నారు. పైగా నా దగ్గర చదివే ఏ పిల్లోని ఏ పేరెంట్ అయినా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, ఎవరేం కట్టలేదు నాకు. వాస్తవంగా అయితే గత గవర్నమెంట్ జియో 24 అని చెప్పిందంటే మేము అమ్మఒడి ఇస్తున్నాము, దాని నుంచి పట్టుకోండి 8,000 అని చెప్పింది, వాళ్ళే చెప్పినారు. అట్లా కొద్దిమంది తీసుకున్నారు, అది కొద్దిమంది తీసుకోలేదు. అది గవర్నమెంట్ తప్పేది. అయితే మేము ఈ సంవత్సరం మాత్రమే పిల్లల్ని ఎందుకు అడ్మిషన్ తీసుకోలేదంటే ఆర్టీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయమని అంటున్నాం. దేనికంటే ఇది పేదవాళ్ల కోసము 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు రోడ్ల మీద తిరగరాదనే ఉద్దేశంతో తేబడిన చట్టం ఇది. ఈ చట్టాన్ని ఇట్లా కాకుండా చాలామంది చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకొని బాగా తెలివైన వాళ్ళు, అంతో ఇంత కొంత స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే చేరుతున్నారు దీంట్లో. ఎవరో ఒకరిద్దరు మాత్రమే పేదవాళ్ళు ఉంటే సరిపోదు కదా. దీన్ని అంటే ఉండొచ్చు, నాకు తెలియకుండా ఎవరున్నారనే విషయం జినైన్ చెప్పండి. దీన్ని చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ చేయాలా? అంటే జినైన్ క్యాండిడేట్ని కేటాయించమని ఒకటి చెప్తున్నాం మేము. తర్వాత మేము ఈ సంవత్సరం ఎందుకు తీసుకోలేదంటే చట్టంలోనే ఒకటి ఉంది మనకు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్, జనవరిలో ఫీజు కేటాయించాలా. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు తీసుకోవాలంటే తీసుకుంటూ వచ్చాం మేము. ఈ సంవత్సరం మేము ఎందుకు చెప్తున్నామంటే ఇప్పటికే పిల్లలు ఎక్కువైపోతూ ఉన్నారు మా దగ్గర. ఈ సంవత్సరం మా దగ్గర ఇప్పటికే 40 మంది అయిపోయి ఇప్పుడు 17 మందికి కేటాయించారు మనం. ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే సుమారుగా 55-60 మంది దాదాపు అవుతారు. ఈ 60 మంది ఎక్స్పెండిచర్ పెరుగుతూ పోతుంది. 3 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇప్పుడు కూడా మేము అదే అంటాం, పాత బకాయిలు ఇవ్వండి. తర్వాత ఎవరైనా కూలిపోతుంటే ఈరోజు ఎంత ఇస్తామని చెప్తారు, మాకు ఎంత ఫీజు ఇస్తామో కూడా చెప్పలేదు. వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు, వాళ్ళే పంపిస్తున్నారు. అంటే మేమేమంటున్నామంటే అట్లా కాదు, అది చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయమని మాకు చెప్తున్నాం తప్ప మా నిరసన చెప్తున్నాం. మేము ఇక్కడ ఏ పిల్లని మేము రిజెక్ట్ చేయలేదు. ఈరోజు కూడా నాకు సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ ఎవరున్నా వాళ్ళే ఉన్నారు, తీసుకుంటాం గ్యారెంటీగా. అయితే గవర్నమెంట్ ఏదైనా చెప్పాలని ప్రతిపాదన చేస్తున్నాం. దీంట్లో బాగానే కోర్టుకు పోయాము, కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అంటే మీరు రిజెక్ట్ చేయడం లేదు, కానీ సెయింట్ జోసెఫ్, ఇండస్ కానీ, అదేవిధంగా రవీంద్ర కానీ, లేకపోతే సెమీ కార్పొరేట్ అనుకునేటువంటి సంస్థలు, మరోవైపు కార్పొరేట్ సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కదా, దీన్ని మీరు సమర్థిస్తున్నారు? వ్యతిరేకిస్తే మేము ఖచ్చితంగా సమర్థించాం. ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారంగా మీరు చెప్పిన స్కూల్లో కొన్ని స్కూల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జినైన్ క్యాండిడేట్స్ ఇవ్వండి అని ఒకటి అంటున్నారు. వాళ్ళకు కూడా బకాయిలు రాలేదు కాబట్టి వాళ్ళు నిలుపుదల చేస్తున్నారు అంతే తప్ప వ్యతిరేకించలేదు. తర్వాత డిస్టెన్స్ కూడా 3-4 కిలోమీటర్లు. ఇది థిక్ సిటీ, ఇది అర్బన్ ఏరియాలో ప్రతి కిలోమీటర్లో స్కూల్స్ ఉన్నాయన్నీ. ఈ స్కూల్ పిల్లవాడు ఇక్కడ ఉండాల్సిన పిల్లవాడు ఎక్కడో 3-4 కిలోమీటర్ దూరంలో ఉంటే అది అడ్మిషన్ తీసుకోరాదని చట్టమే చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళు అది కూడా అడుగుతున్నారు. ఇంతవరకు వాళ్ళు రిజెక్ట్ చెప్పలేదు, కానీ ఈ సంవత్సరం బలంగా చెప్తున్నారు, అయ్యా మీరు ఖచ్చితంగా నామ్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. ఇది సార్ విషయం. అంటే మీరు విద్యా హక్కు చట్టాన్ని వ్యతిరేకించకపోతే హైకోర్టు పోవాల్సిన అవసరం ఏంటి? మాకు జరగాల్సిన న్యాయం చేయమంటున్నాం. మీ పిల్లల్ని తీసుకోమని చెప్పలేదు, కోర్టులో కూడా చెప్పున్నాం మేము. తర్వాత మాకు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ సమాధానంలో కూడా మేము ఆర్టీకి వ్యతిరేకం కాదు, అయితే మాకు న్యాయమైన 3 ఏళ్ళ నుంచి బకాయిలు కట్టండి, తర్వాత ఈ సంవత్సరం ఫీజు ఎంత ఇస్తారో చెప్పండి అంటున్నాం. దీని మీదే మేము స్టాప్ చేస్తాం తప్ప ఏ పిల్లవాడిని రిజెక్ట్ చేయలేదు. ఇప్పటివరకు మా హక్కు లేదు కాబట్టి మేము చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం కోర్టులో గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చింది. ఇప్పుడే చూశాను నేను, ఇప్పుడే ఇచ్చింది. అది ఏం చెప్తుందంటే వీళ్ళే స్క్రూటింగ్ చేసుకొని తీసుకోమంటున్నారు. స్క్రూటింగ్ చేయాలంటే రేపే లాస్ట్ డేట్ ఉంది. రేపటి లోపల మేము ఎప్పుడు వాళ్ళని స్క్రూటింగ్ చేయాలా? సో వాళ్ళు ఇచ్చిన మేము తీసుకుంటాము. తర్వాత మేము ఫర్దర్ మా దృష్టికి తెస్తే చెప్తాం. అయితే దీన్ని పకడ్బందీగా స్క్రూటింగ్ చేసి పిల్లల అడ్మిషన్ తీసుకున్న బాధ్యత గవర్నమెంట్దే. వాళ్ళు చేయాలి పని, ఎందుకంటే మెకానిజం ఉంది వాళ్ళ దగ్గర. మా దగ్గర మెకానిజం లేదు. మేము ఎంతసేపు మా దృష్టికి వచ్చినవి చూడగలం. దట్టు 1 కిలోమీటర్ ఏంటంటే మనకు తెలుస్తుంది, ఎక్కడో పిల్లవాడిని ఎవరేం చేయలేము మనం. ఇది మా నిరసన. ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ అందులో ఏముందంటారు? అఫిడవిట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళైతే ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలో ఆ సర్టిఫికేట్లు మీరు చెక్ చేసుకొని మీరు తీసుకోండి అంటున్నారు. దాంట్లో మనం జినైన్ కాదో చెప్పలేం కదా. తల్లి తండ్రి ఇన్కమ్ కావాలా, నాకైతే తెలుస్తుంది, నేను వాళ్ళ ఇంటికి పోయి చూడలేదు కదా. అదే గవర్నమెంట్ దగ్గర ఇంకో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయి చెక్ చేస్తారు. ఇప్పుడు మనకు సచివాలయంలో మెకానిజం ఉంది, వాళ్ళు పోయి చూస్తారు. వాళ్ళు నేను చూడలేను, అది అట్లాంటివి వాళ్ళు చూడాలి. నేను చదువు చెప్పగలను అంతవరకే. అది
సార్ మీరు చెప్పండి, విద్యార్థులను ఏ క్రైటీరియా అంటే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంది లేదని చెప్పి, లేకపోతే వీళ్ళు ఆర్టీఏ కింద వీళ్ళు ఎలిజిబుల్ వస్తారా లేదనేటువంటి ఎలా దీన్ని ఫిల్టర్ చేయాలని? గవర్నమెంట్ ఆర్టీలో ఏమైతే పొందుపరిచిందో ఆ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దగ్గర లేదా అధికారుల దగ్గర ఒక మెకానిజం ఉండాలి. అడ్మిషన్కి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి ఒక మెకానిజం ఇవ్వడం జరిగింది. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉండాలి, బిలో ప్రాపర్టీ లైన్లో ఉండాలి. తర్వాత వాళ్ళు 5+1 అంటే 6 years అని ఉండాలని చెప్పేసి కొన్ని క్రైటీరియా పెట్టింది. దాంట్లో ఆధార్ కార్డుని ఆధారంగా చేసుకోవాలంటే ఆధార్ కార్డుని కూడా, ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అంటే ఏమైతే మాకు సబ్మిట్ చేశారో ఆ సబ్మిషన్ నేను వెరిఫై చేసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ ఏదో ఫైల్ చేసిందో ఇప్పుడు మీరే చెక్ చేసుకునేది, ఆ చెక్ చేసుకునే మెకానిజం మా దగ్గర లేదు, అది అధికారుల దగ్గర ఉంటుంది. ఇందాక మా మిత్రుడు చెప్పినట్లుగా అది సచివాలయం కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డిఓ కానీ ఎవరైతే ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఉందా లేదా అని మాకు తెలియదు. ఇప్పుడు చూస్తుంది దాదాపుగా చాలామంది ఎవరు ఈ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని లాస్ట్ ఇయర్ వచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత అది ఫేక్ అని తెలియనప్పుడు ఎవరైతే పిల్లవాడిని చేర్పించుకున్నా పేరెంట్ తిరగబడతారు ఖచ్చితంగా. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వమే పారదర్శకంగా ఈ అడ్మిషన్ ప్రక్రియను కొనసాగించాలి. దాంట్లో ఇవ్వడం కూడా అలాగే ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వం కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లేదంటే అట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి అందరూ. ఈ సంవత్సరం కూడా ఫీజు విషయం మీద ఒక క్లారిటీ లేదు. అయితే ఏమైతే ఆర్టీఏ ఉందో దాంట్లో ఉన్నటువంటి అంశాల మీద ఓపెన్గా ఒక డిబేట్ పెట్టేసి దాంట్లో మాకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. మీ ఫీజు ఇలా ఉంటుంది, మేము ఈ డేట్లో మీరు చెప్పిన డేట్లో మేము ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా 3 years ఎక్కడ హామీ లేదు, ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో ఇచ్చినంతవరకు ఇచ్చిందే లేదు. ఇప్పుడు కూడా ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇస్తామనే దానికి కూడా రిటర్న్గా ఎక్కడ హామీ లేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు అంతే, వర్బల్గా చెప్తున్నారు కానీ రిటర్న్గా లేదు. మేము అదే డిమాండ్ చేసాం. అదే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఫీజు ఫిక్సేషన్ ఇలా ఉంటుంది, ఆర్టీలో ఎలా ఫిక్స్ చేయాలో అది ప్రభుత్వ అధికారులకు తెలుసు. కానీ ఆ ప్రక్రియను పూర్తిగా సైడ్ చేసేసారు. వాళ్ళు ఏదో ఫీజు ఇంత ఇస్తామని చెప్పేసి అంటారు. ప్రభుత్వం యాక్చువల్గా ఆర్టీలో ఫీజు ఎంత ఉంది, స్కూల్ ఎంత ఫీజు ఉంది, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, ఏదైతే తక్కువ ఉంటుందో అది ఫీజు పే చేయాలి. అది కూడా మ్యాచింగ్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. ఇవన్నీ కూడా సైడ్ అయిపోయి అడ్మిషన్ కేవలం ఇప్పుడు కూడా ఏముంది, మేము తల్లిదండ్రులకు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, యాక్ట్ కూడా అంతకంటే వ్యతిరేకం కాదు. అయితే పారదర్శకంగా పనులు జరగాలి. నిజమైన లబ్ధి ఎవరైతే ఉన్నారో అడ్మిషన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తుందో నిజమైన లబ్ధికి చేకూరాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇందాకే కొంతమంది చెప్పడం జరిగింది, చాలామంది వాళ్ళు ఎలిజిబిలిటీ కానప్పటికీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసేసి వాళ్ళ ఇంట్లో 4-5 మంది చదువుతుంటారు. 4-5 మంది చదివే దాంట్లో 3 మా దగ్గరే ఉంటారు. ఎవరికైతే ఇప్పుడు ఆర్టీ అడ్మిషన్ వచ్చిందో వాళ్ళు కూడా మా దగ్గర ఎల్కేజీ చదువుతున్నారు. ఎల్కేజీ చదివే పిల్లవాడిని ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఏంటి? ఇంకోటి బయట ఏం చదివినాడు, ఏం చదువుకుంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చి జాయిన్ అవుతాడు. ఆ పిల్లవానికి మా దగ్గర ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీ చదువుకునే పిల్ల ఫస్ట్ క్లాస్లో ఎంతో అంతో ప్రతిభ కనబరుస్తారు. ఏమి లేకుండా చదివేమి లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వచ్చిన పిల్లవాని పరిస్థితి ఏంటి? దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా వాళ్ళు సపరేట్గా తరగతులు నిర్వహిస్తున్నారు. దాన్ని కూడా తప్పు పడుతున్నారు కొన్ని సంఘాలు. కాబట్టి మేము విద్యార్థి యొక్క లబ్ధి కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ఇవన్నీ కేవలం మీడియా కోసం మీరు చెప్తున్నారని, అయితే డిఓ కానీ లేకపోతే ఎంఈఓలు ఇచ్చినటువంటి నోటీసులకు మీరు లెక్క చేసే పరిస్థితి లేదని, వాళ్ళనే అజమాయిషీ చెలాయించే స్థాయిలో ప్రైవేట్ యాజమాన్య సంఘాలు ఉన్నాయంటే చాలా తప్పు ఉండేది. ఇది ఎవరో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ విద్యాసంస్థల మీద నిందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. మన రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. దాదాపుగా 45% ప్రైవేట్ విద్యాసంస్థలు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు 45% విద్యార్థులు చదువుకున్న ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంత పర్సెంట్, దాదాపు 80% సక్సెస్ రేట్లో ఉన్నారు. దాంట్లో మేము తక్కువ ఫీజులు తీసుకొని కూడా విలువైన విద్యను అందిస్తున్నాం. రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఉంటుంది. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా మాకు ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా ఉంటాడు. ప్రతి పేరెంట్ కూడా మానిటర్ చేస్తారు. దాదాపుగా 80-90% పేరెంట్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మా పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఏం పట్టించుకుంటారు లేదని. అంటే ఫీజు తక్కువైనప్పటికీ మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము పిల్లవాళ్ళకు న్యాయం చేసి తీసుకెళ్ళని మేము ఉంటాం. అంతేగాని మేము విద్యార్థులు వాళ్ళ అధికారులు ఇచ్చిన లెటర్స్ ఏమైతే ఇచ్చారో అవన్నీ తుంగలు దొక్కలేదండి. మేము ఏదైనా కూడా పాలసీ మ్యాటర్ ఎలా ఉంటే దాన్ని ప్రొసీడ్ ఖచ్చితంగా అవుతాం. స్టేట్ పాలసీ మ్యాటర్ డిఓ డిపార్ట్మెంట్ ఇచ్చినా, కమిషనర్ ఇచ్చినా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కూడా మేము కంప్లీట్ అవుతాం. కానీ ఇక్కడ వచ్చేది యాక్ట్, అక్కడ వచ్చేది పాలసీని వైలేట్ చేస్తే డిపార్ట్మెంట్ ఎప్పుడైనా మా మీద చర్య తీసుకుంటుంది.
మీరు చెప్పండి సార్, 2009లో ఈ చట్టం వచ్చింది, 14 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ గందరగోళమైన పరిస్థితి ఏంటి? మీ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎంత ఇస్తే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే పరిస్థితి? సార్ అందరికీ నమస్కారాలు. విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం మంచి ఉద్దేశం అయినప్పటికీ ఆర్థికమైనటువంటి విషయాలతో ముడిపడి ఉన్నది కనుక స్కూల్స్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ GOMS నెంబర్ 1 ప్రకారంగా మేనేజింగ్ కమిటీకే ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ యూనిఫామ్ ఫీజ్ స్ట్రక్చర్ కాకుండా గ్రేడింగ్ ఆఫ్ స్కూల్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీని వేసేసి ఆ విధంగా ఫీజ్ ఫిక్సేషన్ చేసి RT యాక్ట్ కింద చేరినటువంటి పిల్లలకు ఫీజ్ ఫిక్సేషన్ చేసి ఎంత లోపల మేము కడతామని చెప్పేస్తే మేనేజ్మెంట్కి ఎలాంటి అభ్యంతరాలే ఉండవు. అలాగే మా మిత్రులు చెప్పినట్లు సెలక్షన్ కమిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్లై చేసిన ప్రతి విద్యార్థికి ఇవ్వకూడదు, నిజమైన అర్హత కలిగిన వానికే ఇవ్వాలి. అలా ఇచ్చేసేనే RT యాక్ట్ సక్సెస్ అవుతుంది తప్ప మిస్యూటిలైజేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనేది మా బాధ. ఎందుకంటే మా కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చింది తీసుకోండి అంటున్నారు తప్ప ఇక్కడ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. కనుక ఈ మెకానిజంలో మార్పు రావాలి. జెన్యూన్గా ఉండేటటువంటి స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా RT యాక్ట్ విల్ బి అ సక్సెస్ఫుల్ వన్. ఇక్కడికి ఈ మానిటరింగ్ చేసేటప్పుడు ఈ ఏరియా పిల్లలు ఉన్నారనుకోండి, ఈ ఏరియా MUO డెప్యూటీఓ కావచ్చు, అలాగే ఈ ఏరియాలో ఉన్నట్టు సచివాలయ ఉద్యోగులు కావచ్చు, మా కరస్పాండెంట్స్ మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే కూడా అక్కడ వాళ్ళ యొక్క ఎకనామికల్ పొజిషన్ తెలుస్తుంది. బై దట్ వీ కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్ ఫర్ అడ్మిషన్స్. కనుక నా సిన్సియర్ అప్పీల్ టు ద గవర్నమెంట్ కావచ్చు, అఫీషియల్స్ కావచ్చు ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫీజ్ ఫిక్సేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతాయో డెఫినెట్గా RTA విల్ బికే ఏ సక్సెస్ఫుల్ వన్. RTA యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం టు అప్లిఫ్ట్ ద డౌన్ ట్రాడన్ స్టూడెంట్స్. వాళ్ళని బయటికి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మా మీద కూడా ఉంది. డెఫినెట్గా వీ సపోర్ట్. మేము అక్కడి నుంచి వచ్చాం, మేము కూడా వీళ్ళంతా ఉన్నట్టు మేము కార్పొరేట్ కాదు. వీ కేమ్ ఫ్రమ్ డౌన్ ట్రాడన్. వీ టు వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ ఫర్ ద డౌన్ ట్రాడన్ పీపుల్. ఇది మిస్యూటిలైజేషన్ జరుగుతుందనే బాధ ఎక్కువ మాలో ఉంది మా మేనేజ్మెంట్స్లో. కనుక మా అప్పీల్ ఏంటంటే సెలక్షన్ షుడ్ బి పారదర్శకంగా ఉండాలి, ఫీజు కూడా కరెక్ట్గా ఫిక్స్ చేయాలి డిపెండింగ్ అపాన్ ద గ్రేడింగ్ ఆఫ్ ద స్కూల్స్. అంటే గ్రేడింగ్ ఎలా చేయమంటారు? అంటే గతంలో జీవో నెంబర్ 3 ఒకటి ఉంది, మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ తర్వాత పంచాయతీ లెవెల్లో ఇలాగా ఫీజెస్ ఉండాలనేటువంటి. మరి ఈ ఫీజ్ స్ట్రక్చర్ సరిపోదంటారా, లేకపోతే మీకు ఇంకేమైనా ప్రత్యేకంగా ఏమైనా ఇవ్వాలి? అంటే ఇప్పుడు మనకు గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఉండేది. మాకు ప్రతి స్టూడెంట్కు 20,000 ఇచ్చేవాళ్ళు. ఒక స్టూడెంట్ గవర్నమెంట్ అలాట్ చేసేది. లైక్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద స్కూల్ చూస్తారు, నాట్ మున్సిపల్ ఏరియా కానీ అది కాదు. ఒకటి షెడ్స్లో ఉంటుంది అనుకోండి, అక్కడ ఏది ఉండదు, అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ తక్కువ ఉండొచ్చు. పెద్ద బిల్డింగ్ కట్టిన స్కూల్ ఉంటుంది, అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఈ సెలెక్షన్ ఆఫ్ ది స్కూల్స్ చేసేటప్పుడు, ఈ గ్రేడింగ్ చేసేటప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. ఆ స్కూల్లో ఆల్రెడీ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఒక ఫీజు ఫిక్స్ చేసుకొని ఉంటారు, దాన్ని కన్సిడర్ చేయాలంటున్నాను నేను. అంటే స్కూల్ స్టేటస్ని బట్టి చేయాలా, లేకపోతే ప్రాంతాన్ని బట్టి చేయాలి? నో, స్కూల్ స్టాటస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్కూల్ స్టాటస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి బిల్డింగ్ ఉంది, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అది వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, క్వాలిఫైడ్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు, ఇప్పుడు ట్యాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కూల్ ఉంది ఇక్కడ నడిపి, ఇక్కడ మున్సిపల్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అదే మా రూరల్ ఏరియా ఉంటుంది, మున్సిపల్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది, ఆ ఫీజ్ స్ట్రక్చర్ కూడా తక్కువ ఉంటుంది. కనుక ఈ ఫీజు మాకు అక్కడ అంటే అక్క ఫీజు ఇక్కడ ఇస్తామంటే వీళ్ళకు ఇబ్బంది, ఈ ఫీజు అక్కడ చేసినప్పుడు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. కనుక డిపెండింగ్ మేనేజింగ్ కమిటీ ఏదైతే మేము ఫిక్స్ చేసి మేము DO గారికి ఇస్తాం, మా ఫీజు ఇంత ప్రతి స్టూడెంట్కి ఇంత అనేసి, అకార్డింగ్ టు దట్ ఇచ్చినా మాకు యాక్సెప్టబుల్. బికాస్ గ్రేడింగ్ చేసేటప్పుడు ద కన్సర్న్ అఫీషియల్స్ షుడ్ కన్సిడర్ ద ఫీజ్ ఫిక్స్డ్ ఆల్రెడీ బై ద మేనేజింగ్ కమిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్కూల్స్. అప్పుడు మున్సిపాలిటీ, రూరల్, అర్బన్ అది కాకుండా చేస్తే జెన్యూన్గా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన పిల్లలకు సంబంధించిన ఫీజెస్ ఏమైనా ఇప్పటిదాకా అప్డేట్ అయింది గవర్నమెంట్ నుంచి? కాలేదు సార్, ప్రభుత్వం నుంచి ఎలాంటి సింగిల్ పై రాలేదు. We are obliging the orders of the government. We are taking the admissions of the RTE students. We are contributing our services, best education కూడా వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఫర్ ద పాస్ట్ 3 years ఇయర్ మా అబ్జెక్షన్ ఏంటంటే అది ఏమైందో చెప్పండి. ఎందుకంటే హైకోర్టులో ఏమైంది, ఆ జీవో డిస్మిస్ చేశారు. ఫీజ్ ఫిక్సేషన్ ఎంత వస్తుందో తెలియడం లేదు, ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్కి ఎంతో తెలియడం లేదు. నా సిన్సియర్ అప్పీల్ ఏమంటే, ఇప్పుడు డేట్ రేపు కట్ ఆఫ్ డేట్ అని చెప్పారు, ఈ డేట్ టు బి ఎక్స్టెండెడ్. ఈ డేటు ఒక 20 days 15 days చేసి ఆ డేట్లోగా ఫీజు ఫిక్సేషన్ చేస్తే మా మేనేజ్మెంట్కి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అంటే ముందు మీరు అడ్మిషన్స్ తీసుకోండి, మేము తర్వాత చేస్తాము అంటే అదే థ్రెట్ అయిపోయింది మా మేనేజ్మెంట్స్కు. 3 years అదే జరుగుతూ ఉంది సార్. ఇది 3 years నుంచి కూడా ఇప్పుడు 4th year అడ్మిషన్స్ తీసుకోండి తర్వాత వచ్చి ఇస్తాం ఫీజు అంటున్నారు. కనుక ఫర్ ద పాస్ట్ 4 years వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. మా అప్పీల్ గవర్నమెంట్కి ఏంటంటే ఫిక్స్ చేయండి ఈ అడ్మిషన్ డేట్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు RTE అడ్మిషన్స్ మీరు డేట్ కట్ ఆఫ్ డేట్ చెప్తున్నారు. ఈజ్ ఇట్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్?
నో, వేరే స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు కదా. ఈవెన్ స్టిల్ జూలై వరకు కూడా అడ్మిషన్స్ తీసుకుంటాం. దే ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. అంటే అప్పటి వరకు స్టూడెంట్ ఎడ్యుకేషన్ అంటే సబ్జెక్ట్స్ లాస్ అవుతాడు కదా. లాస్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ బాల్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా సార్. గవర్నమెంట్ ఇది ఫిక్స్ చేసేస్తే ఇప్పుడు పేరెంట్స్ మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ రిజెక్టింగ్ ద అడ్మిషన్స్. మీరు చెప్పండి మేము తీసుకుంటామంటున్నారు. ఈ డేట్ వాళ్ళ చేతిలో ఉన్న పని. ఆర్టీఐ కింద స్టూడెంట్స్కు ఇంకో 10 days ఎక్స్టెన్షన్ చేసి ఈ 10 daysలో బాబు మీ ఫీజు ఇంత తీసేసుకుని అంటే అందరూ హ్యాపీగా తీసేసుకుంటాం. అంటే ఆ ఫీజు స్టూడెంట్ ఇవ్వాలా లేకపోతే గవర్నమెంట్ అడుగుతారు? గవర్నమెంట్ ఫిక్స్ చేయమని చెప్తాను. మా అప్పీల్ అంతా గవర్నమెంట్ సబ్మిషనే. ఆ సబ్మిషన్ చేసేటప్పుడు గత ఫీజు ఇది ఉంది, ఇది మేము ఇస్తున్నాము, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామా, లంసమ్ ఇస్తామా అనేటటువంటిది. ఇప్పుడేమో బ్యాంక్ అకౌంట్స్ అడుగుతున్నారు. వెల్ అండ్ గుడ్, డెఫినెట్లీ దిస్ అ పాజిటివ్ స్టెప్. అంటే ఎవరు అకౌంట్స్ అంటే తల్లి అకౌంట్స్ అడుగుతున్నారా, మీ అకౌంట్స్? కాలేజ్ స్కూల్ అకౌంట్స్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ వన్. చాలా సంతోషం మాకి. అయితే ఈ ఫినాన్షియల్ కమిట్మెంట్ ఎప్పుడు అనేది క్లియర్ కట్గా చెప్తే డెఫినెట్గా దెర్ విల్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. సార్, సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పేరెంట్స్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చదువు అనేది ఒక హక్కు సార్. విద్యా హక్కు అనేటటువంటిది డౌన్ ట్రాడన్ పిల్లల వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ పెట్టేసింది. ఆట రానివాడు ఆట వచ్చిన వాడితో ఆడితేనే చదువు కానీ ఆట కానీ వచ్చేస్తుంది. ఆ బీద పిల్లల్ని ఇంటెలిజెంట్ స్టూడెంట్స్లో పెట్టినప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇది పెట్టేసింది. డెఫినెట్గా వీటి విల్ సపోర్ట్. ఇక్కడ ఒకటే మాకు చెప్పేది ఏంటంటే కరెక్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి ఇవ్వండి, ఫీజ్ ఫిక్సేషన్ ఇవ్వండి. ఇవి 2 పాయింట్స్ ఇచ్చేస్తే డెఫినెట్గా స్టూడెంట్ విల్ బి బెనిఫిటెడ్, ది మేనేజ్మెంట్స్ ఆల్సో విల్ బి హైలీ హ్యాపీగా ఉంటాం మేము. అంటే ఇక్కడ ఇంకో సమస్య విద్యార్థుల పేరెంట్స్ వస్తుంది. ఆర్టీఐ కింద వచ్చిన పిల్లలకి ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు, ఫీజు కట్టినటువంటి వాళ్ళు ఇంకో సెక్షన్ చేశారు. ఇది కన్ఫ్యూజన్ ఎందుకు? ఇది గతంలో ఎంఈనూరులో జరిగింది. ఒక 300 members దాకా ఆర్గనైజేషన్స్ పేరెంట్స్ వచ్చారు. కొన్ని మేనేజ్మెంట్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మీరు చెప్పినటువంటి పాయింట్స్లో పెట్టినారు. నేను ఐ అబ్జెక్టెడ్ బికాస్ curriculum what it speaks. Curriculum means morning hours to last hours వరకు every student must be in the same class where he got the admission. Some school that they are charging extra amount, they are not allowing the admitted students of RTE for the extracurricular activities. Then I objected. You have no right because he got the admission under RTE. He is having every right to get the benefits from the management. నువ్వు అబ్జెక్ట్ చేయడానికే లేదన్నాను. వాళ్ళకి చదువు రాస్తారన్నారు. రానందుకే నీ దగ్గర ఇచ్చారు. వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? రాదు కనుకనే నువ్వు నేర్పించాలి. అయితే మేము మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్కి తగినటువంటి స్టాండర్డ్ లేనప్పుడు టు టేక్ స్పెషల్ క్లాసెస్, స్పెషల్గా ఉంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నాట్ టు డిగ్రేడ్ ద స్టూడెంట్, టు డెవలప్ ద స్టూడెంట్స్ ఓన్లీ వీఆర్ టేకింగ్ సచ్ కేర్. అలా వ్యవహరించిన యాజమాన్య సంఘంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్లీగా మా మేనేజ్మెంట్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి అలాంటి పిల్లల్ని డెవలప్ చేసి తీసుకోమంటాము. ఒకవేళ అగ్నెస్ట్ పోతే కూడా అలాంటి వాళ్ళ మీద డెఫినెట్ వీ అబ్జెక్ట్. నేను దానికి వ్యతిరేకిని. బికాజ్ వాళ్ళకి బీద వాళ్ళు చదువు రాదు వాళ్ళు డెవలప్ కావాలని ఇచ్చారు. వాళ్ళు డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి రాదు అని మళ్ళీ చెప్తే ఎలా అవుతుంది? తప్పది. నేను మేనేజ్మెంట్ హెడ్ అయి ఉండొచ్చు. ఐఎమ్ అగెనెస్ట్ ఫర్ సచ్ థింగ్స్ బికాజ్ నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్. నేను సిఏఎల్ఎల్బి ఒకే ఎదురు చదివాను. బట్ ఎట్లా నేను డెవలప్ అయినా అంటే అలా మంచి వాళ్ళతో కలిశాను కనుక నేను డెవలప్ అయ్యాను. అలాంటి విద్యార్థులు డెవలప్ చేయాలంటే మంచి వాళ్ళతో కలిసినే డెవలప్ అవుతారు. కనుక అట్లా మేనేజ్మెంట్స్ ఉంటే కూడా ఐ స్ట్రాంగ్లీ అపోజ్. డెఫినెట్లీ ఐ సపోర్ట్ ద మేనేజ్మెంట్స్ వేర్ దే డౌన్ ట్రాడన్ స్టూడెంట్స్ పైకి తేవడానికి వాళ్ళు చేసుకున్న స్పెషల్ కేర్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్. రైట్. కొత్తగా చూసుకుంటే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు లేక ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నాం. సో ఫీజుల విషయంలో క్లారిటీగా ఒక ఫిక్సేషన్ చేయండి. దానికి అడ్మిషన్ విషయంలో ఎలా మనం అంటే సెలక్షన్ విషయంలో సెలక్షన్ కమిటీని పెట్టండి. కొంతమంది లబ్ధిదారులు కాకుండా అనవసరమైనటువంటి వాళ్ళు ఆల్రెడీ అర్హత ఉండి చదువుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు రావడం పట్ల మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. అందుకోసమే మేము కోర్టుకు వెళ్ళేసేటువంటి పరిస్థితి ఉందని మేనేజ్మెంట్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.